హలో, వెల్కమ్ టు టాకింగ్ పాయింట్. నేను మీ కవిత. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలికి సినిమా మానియా నడుస్తోంది. యూత్ అంతా ఈ సినిమా మీదనే తలలు బాధేసుకుంటున్నారు. ఇన్స్టా, స్నాప్చాట్, షేర్ చాట్లో మెసేజ్లు దద్దరిల్లిపోతున్నాయి. భారత్లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ తెలుగు వాళ్ళు కూడా కల్కి గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, ఏం చూపించారు, ఫైనల్ గా ఏం తేల్చారు అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. కల్కి సినిమా బేసిక్ గా చరిత్ర, పౌరాణికం, టెక్నాలజీని మిక్సీలో వేసి బయటకు తీశారు. సినిమా ప్రారంభం నుంచి కొత్త లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సహజంగా తెలుగు సినిమాల్లో మొదట్లోనే హీరో ఎంట్రీ కోసం ప్రయత్నం చేస్తారు, కానీ మొదటి 10 నిమిషాలు పాత్రలను, కథను పరిచయం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హీరో ప్రభాస్ ఎంట్రీ ఒక రేంజ్లో చూపించి హీరోయిజంను బాగా హైలైట్ చేశారు. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టకుండా ఉండేందుకు కామెడీ బాగా పండించారు. హీరో ప్రభాస్ని కూడా కామెడీ కోసం వాడుకునే ప్రయత్నం చేశారు. ఎవర్ గ్రీన్ కమెడియన్ బ్రహ్మానందం తనదైన స్టైల్లో హాస్యాన్ని పండించారు. ఇంటర్వెల్లో వచ్చినప్పుడు మాత్రం తెలుగు సినిమా చరిత్రలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో ట్విస్ట్ ఇచ్చారు. బేసిక్గా ఈ సినిమా మహాభారత కాలం నుంచి మొదలవుతుంది. ప్రస్తుత కాలంలోని పరిస్థితుల్ని చూపిస్తూ 2898వ సంవత్సరం దగ్గరికి తీసుకువెళ్లి ఆపుతారు. వేల సంవత్సరాల చరిత్రను ఒకే చోట చూపించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం కాశీ, కాంప్లెక్స్, శంబల అని 3 నగరాలను సృష్టించి విజువలైజ్ చేశారు. ఈ 3 నగరాల విజువల్ సీక్వెన్స్ చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం. స్క్రీన్ మొత్తాన్ని వాడుకుంటూ వైజయంతి మూవీస్ వైబ్రేషన్ అంతటినీ చూపించేశారు. సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కూతురులు ఇద్దరూ ఇన్వాల్వ్ అయ్యారని ఇప్పటికే టాక్ ఉంది. ప్రొడక్షన్ ఖర్చులో ఏమాత్రం రాజీ పడకుండా క్వాలిటీ మీదే పూర్తిగా దృష్టి పెట్టారని చెప్తున్నారు. 500 కోట్ల బడ్జెట్తో రంగంలోకి దిగినప్పటికీ అంచనాలను దాటి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ భైరవాను పూర్తి స్థాయిలో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రభాస్ను హైలైట్ చేసేందుకు ప్రత్యేకంగా మహేంద్ర కంపెనీతో మాట్లాడి ఒక కారును కూడా డిజైన్ చేయించి ఉపయోగించారు. కలియుగంలో మానవులు ఎప్పుడూ తప్పులు చేస్తుంటారు కాబట్టి మానవులను నాశనం చేయడమే పరిష్కారమని కలి భావిస్తాడు. అందుచేత లోక నాశనం కోసం కలి చేసే ప్రయత్నాలు తెలుసుకున్న భైరవ అంటే ప్రభాస్ ఎదురు తిరుగుతాడు. కల్కి సహాయంతో భైరవ చేసే ప్రయత్నాలు సెకండ్ హాఫ్ లో స్క్రీన్ మీద అదిరిపోతాయి. సెకండ్ హాఫ్ లో అడుగడుగున విజువల్స్ రిచ్నెస్ పోటీ పడుతూ వచ్చాయి. అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ నటన అదిరిపోయింది. ఇది కేవలం అమితాబ్ తోటే సాధ్యమన్న భావన కలగక మానదు. మరోవైపు కమల్ హాసన్ స్క్రీన్ మీద కనిపించింది కొంత సమయమే అయినప్పటికీ సినిమా మొత్తాన్ని ప్రభావితం చేయడం విశేషం. ఒక్క నిమిషం తల పక్కకి తిప్పితే ఏమి మిస్ అయిపోతామో అన్నంత టెన్షన్తో ప్రేక్షకులు సినిమాలో లీనం అవడం ఖాయం. సంతోష్ నారాయణ సెకండ్ హాఫ్ లో మ్యూజిక్ డోస్ ఇంకా పెంచేసి వీణుల విందు చేశారు. ఇక క్లైమాక్స్ దగ్గర పడే కొద్దీ సినిమా స్థాయి హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోయింది. చివరి 15 నిమిషాలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా నిర్మించారు. ప్రేక్షకుల్ని పూర్తిగా వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయిన పరిస్థితి. సినిమా మొత్తంలో 25 మందికి పైగా అగ్ర నటులు తెరను పంచుకున్నారు. పైగా ఇతర భాషల టాప్ స్టార్స్ ని తీసుకొచ్చినప్పటికీ డబ్బింగ్ కూడా ఆయా నటులే చెప్పుకోవడం విశేషం. విజువల్స్, గ్రాఫిక్స్, సెట్టింగ్స్ పోటీ పడుతుండగా క్లైమాక్స్ సినిమాకు పూర్తి స్థాయిలో హైలైట్ గా నిలిచింది. మొత్తం మీద కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఒక పండగ దొరికిందని అనుకోవచ్చు.